భాగవతంలోని ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం చాలా అద్భుతమైనది. పోతన గారు ఈ పద్యంలో శివుని భక్తితో నమస్కరిస్తూ ఆయన రూపం మరియు గుణము, పార్వతీదేవితో ఆయనకున్న అనుబంధాన్ని అద్భుతంగా వర్ణించారు. వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేలికిన్ దయాశాలికి శూలికి శిఖరిజ ముఖపద్మ మయూకమాలికిన్ బాల శశాంకమౌలికి గపాలికి మన్మదగర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికి అంటే ఎవ్వరూ ఆపలేనంత వేగంగా తాండవం చేసేవాడికి, హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవి యొక్క ముఖం అనే పద్మాన్ని వికసింపజేసే సూర్యుడి వంటి వాడికి, శిరస్సుపై లేత చంద్రవంకను ధరించిన వాడికి, మన్మధుని గర్వాన్ని తన మూడో కంటితో భస్మం చేసిన వాడికి, నారదుడి వంటి మహర్షుల మనస్సు అనే పద్మాల్లో విహరించే తుమ్మది వంట వాడికి, అటువంటి దయాశాలికి భక్తితో తలవంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి పద్యాలు రచించడంలో పోతన గారికి పోతన గారే సాటి. శివుడు ఎలాగైతే తన పాదాలతో నాట్యం ఆడతాడో పోతన గారు కూడా పదాలతో నాట్యం ఆడి ఇలాంటి పద్యాలు ఎన్నో రచించారు. ఓం నమ శివాయ.